గాలిలోయాగ్ని స్తంభముగా పగటిలో మేఘ స్తంభముగా దాక్షాకుడౌగా నుండి దాక్షాకుడౌగా నుండి ప్రభువా సుఖ శాంతితో దాచితివి సుఖ శాంతితో దాచితివి ధన్య ధన్య ప్రభువు నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా నీలను తాగించితివి వాక్యవన్నాతో నీలను తాగించితివి ఆత్మకు తృప్తినిచ్చి ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా ప్రభువా
సర్వకృప అనేది నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్నవాడు. ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వదనాలు చెల్లిస్తూ ఇదిగా మీ పాదముల చెంత ఉదయకాలం పూట సాగిలపడినట్లుగా తగలిగే శ్రేష్టమైన తరుణము ఈ అవకాశం ప్రేమించి మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాను. బలహీనతలు మా కొరతలన్నీ కూడా రేకువాడు కలవరిశిలో కార్చిన ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కడుదల కిందికి సంపూర్ణం తెచ్చుకుంటున్నాను. దయచేసి మరణించము, కడుగుము, పవిత్రపరచము. ఉదయకాల సమయందు మీ పిల్లలుగా చేరి సాగిలపడుతున్నారు. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పెట్టి మా కొరకు దేవుని కనుక చేయండి. ఉదయకాలం ప్రార్థన లెక్కిస్తున్నాను. పరిశుద్ధులందరికీ స్తోత్రం నాయన. ప్రతి వారికి అవసరం భాగంలో నీ ఆత్మచర్య గ్రహించి బయట ప్రతి ఒక్కరిని పురుకొల్ము ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, పక్కలన్నీ కూడా తీర్చి మాట్లాడే మీరని నమ్మి స్థుతిస్తూ అదృశ్య హస్తాలకు అప్పగించుకుంటూ లేకుండా ఏం చేయలేమని కూడా ఒప్పుకుంటూ యేసు ప్రభువును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని మాటలు చదువుకుంటామండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతలు 20 7వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుతారు. యథార్థవర్తనులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుతారు. The just man walketh in his integrity, his children are blessed after him. వాని తదనంతరం వాని పిల్లలు ఆశీర్వదింపబడుదురు అన్నాయని. యథార్థత, నీతి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మన క్రియలు మనతోనే పోతే బాగున్నాయి, కానీ మన తర్వాత కూడా అవి ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తోంది, యథార్థవర్తనులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు అని రాయబడింది. కాబట్టి భూలోక యాత్రలో జీవిస్తున్నటువంటి సందర్భంగా యథార్థంగా జీవించడం చాలా అవసరం.
పరిశుద్ధ గ్రంథంలో యథార్థంగా బ్రతికినటువంటి వాళ్ళ జాబితా మనకు కనిపిస్తుంది. తమ జీవితాల్లో యుక్తి, నటన, వేషధార జీవితం గల వారు కూడా మనకి కనిపిస్తారు, సందేహం లేదు. కాబట్టి యథార్థముగా జీవించిన వారికి జీవితం, యథార్థవర్తనుడు, యథార్థవంతుడు అని పిలువబడేటువంటి వారి యొక్క జీవితం ప్రత్యేకంగా ఉంది. వారి కుటుంబాలు యథార్థం లేకుండా వారి ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు కూడా ప్రత్యేకించబడినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటాం. కాబట్టి ఇట్లా భూలోక యాత్రలో జీవిస్తున్న సందర్భంగా మన యథార్థతను మన పిల్లల మీద ప్రభావితం చూపేటటువంటి అవకాశం ఉంది. అందుకని భూలోక యాత్రలు జీవిస్తున్నప్పుడు యథార్థముగా జీవించడం చాలా అవసరం. అందుకని యథార్థవర్తనులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ఆశీర్వదింపబడుదురు, ధన్యులగుదురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అలా దీవించబడ్డ వాళ్ళు, ఆశీర్వదించబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో వారిని బట్టి వారి పిల్లలను దేవుడు ఆశీర్వదించినట్టుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. అందుకనే భూలోకంలో యాత్రలు కొనసాగుతున్నప్పుడు యథార్థంగా జీవించిన వారి యొక్క జాబితా ఏంటి మనకు తెలుసు. యోబు గ్రంథంలో యోబు గురించి రాయబడినమాట. ఏమని? అది యథార్థవర్తనుడు అని రాయబడింది 1వ అధ్యాయం. మొదటి వచనం, కుజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని రాయబడింది. కాబట్టి యోబు యథార్థవర్తనుడు, సందేహం లేదు. యోబును గురించి దేవుడే కాదు, దేవుడిచ్చేటువంటి సాక్ష్యం. 8వ వచనం, అందుకే యెహోవా నువ్వు నా సేవకుని యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. భూమి మీద అతన్ని వంటి వాడెవడును లేడు. దేవుడిచ్చేటువంటి ఒక మంచి సాక్ష్యం. మన గురించి మనం చెప్పుకుంటాం చాలాసార్లు, కానీ దేవుడు మన గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం కూడా అవసరం. అందుకని భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అంటే మరి యథార్థవంతుడు, యథార్థవర్తనుడు వాని పిల్లలు వాని తదనంతరం ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు అని రాయబడింది. దేని విషయంలో యథార్థంగా ఉన్నాడు యోబు? ప్రతి విషయంలో కూడా తాను యథార్థముగానే జీవిస్తూ వచ్చాడు. తన కలిమి విస్తరించినప్పుడేమి, తాను గొప్పవాడైనప్పుడేమి, తాను ధనవంతుడు ఉన్నప్పుడేమి, తనకు శ్రమల గుండా తను నడిపించబడ్డప్పుడేమి,
శోధనకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా తాను తీసుకొని పోబడినప్పుడేమి, పలుమార్లు తాను శోధించబడినప్పుడేమి, ఈ విధంగా తాను భౌతికంగా నష్టపోయినప్పుడేమి, తాను పూర్తిగా తన జీవితం లోపల తనకున్న ఆస్తి అంతా కూడా కోల్పోయినప్పుడేమి, ఏం కాలేదంటే తాను యథార్థతను విడిచిపెట్టలేదు. దేని వాక్యం గమనిస్తాను. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. అందుకే యెహోవా, నువ్వు నా సేవకుని యోబు సంగతి ఆలోచించుతివా? అది యథార్థవర్తనుడను న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు ప్రేరేపించును. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. ఎప్పుడు తను నష్టపోయినప్పుడు సైతం తాను తన పిల్లలు, తన యొక్క ఆస్తి, తన యొక్క ఒంటెలు, తన యొక్క గాడిదలు, తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా నష్టపోయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుందేమని, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం గుర్తించాడు. అతడు ఇంకను యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. And still he holdeth fast his integrity. అని రాయబడింది. ఇంటిగ్రిటీ. జాగ్రత్తగా గమనిస్తాం. వాళ్ళ బాయిచి అన్నమాట కూడా ఏమని 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవింకొని యథార్థను వదలకు యుద్ధవా? దేవుని దూషించి మరణం కమ్మనెను. నువ్వింకొని యథార్థతను వదలకు యుద్ధవా అంటే తన జీవితంలో కూడా తన యొక్క నేచర్, తన యొక్క స్వభావం ఏంటిది? యథార్థత. చాలా మంది జీవితంలో ఒకట కొన్ని సందర్భాలు యథార్థంగా ఉంటారు, కొన్ని సందర్భాలు యథార్థం కోల్పోతారు. అనుకూలమైన పరిస్థితుల్లో బాగుంటారు. కొన్ని ఏమైనా పరిస్థితులు ప్రతికూలించినప్పుడు, కొన్ని ఏమైనా పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు ఏం చేస్తారు? యథార్థను కోల్పోయి కన్నింగ్, యుక్తి, నటన, వేషధారి జీవితం జీవించడానికి ఇష్టపడతారు. కాదు, దేవుని వాక్యం చెప్తాను. యోబు ఆస్తి విస్తరించినప్పుడు యథార్థం ఉన్నాడు, ఆస్తి కోల్పోయినప్పుడు కూడా యథార్థం ఉన్నాడు, ఆరోగ్యవంతుడు ఉన్నప్పుడు యథార్థంగానే ఉన్నాడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు యథార్థంగానే ఉన్నాడు. తనకున్నటువంటి ఆరోగ్యము గలవాడై ఉన్నప్పుడు, అందముతో ఉన్నప్పుడు, ఐశ్వర్యంతో ఉన్నప్పుడు యథార్థంగానే ఉన్నాడు. అందము, ఐశ్వర్యం, ఆరోగ్యము క్షీణించినప్పుడు యథార్థంగానే ఉన్నాడు. బంధువులు, స్నేహితులందరూ కూడా తను ఆశ్రయించినప్పుడు, తనతో పాటు ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు. తన బంధువులు, తన స్నేహితులు, తన వారందరూ కూడా తనకు దూరం అయిపోయినప్పుడు సైతం అలాగే ఉన్నాడు. దర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో ఒకటి ఏమాత్రం కూడా ఏం లేదు, మార్పు అనేది లేదు. కనుక దేవునికి వాక్యం చెప్తుంది మన జీవితంలో యథార్థత. యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరం ఆశీర్వదింపబడదురు. దేవునికి వాక్యం చెప్తుంది. వాళ్ళు ఆశీర్వదించబడతారు. అందుకని కదా యోబు తన జీవితంలో తన పిల్లల గురించి రాయమన్నమాట. చివరి అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం
12 యోబు 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. మరి అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 15 ఆ దేశమునంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యము ఇచ్చాను. కాబట్టి ఆ దేశమునంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేని విషయంలో, ఆధ్యాత్మికంగా, దైనందిన జీవితంలో, కాబట్టి భౌతికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వారి పిల్లలు అనుభవించినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో మనకు కావాల్సింది యథార్థత. అందుకనే దేవుని నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారి విధమైన తంత్రం కల్పించుకున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యథార్థను విడిచిపెట్టి జీవించిన వాళ్ళు దేవుని యొక్క వాక్యం మనకు కనబడతారు. యథార్థం లేనటువంటి బ్రతుకు జీవితాలు కూడా ఉన్నాయి. హామాను తన జీవితంలో ఎలా యథార్థంగా లేడు కాబట్టి తన జీవితంలో తాను నష్టపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. కాబట్టి సహోదరి ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు మన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం. మా పిల్లలకి ఏమి సమకూర్చలేదు, ఏమి సంపాదించలేదు, ఏమి కూడగట్టలేదు, ఏం పోగు చేయలేదు. ఇంకా నా పిల్లలకు నేను అయ్యో వాళ్ళు ఎత్తబడతారో ఏమో నేను పోతే అనుకుంటాం. కొన్నిసార్లు చింతించిన అవసరం. ఆశీర్వాదాన్ని మనకు స్వాస్థ్యంగా నీవు ఇచ్చావు. దీన్ని బట్టి నీ యథార్థమైనటువంటి ప్రవర్తనను బట్టి దేవుని వాక్యం ద్వారా వింటున్నట్టు ఆశీర్వాదం వారికి స్వాస్థ్యముగా నీవు ఇచ్చావు. వాళ్ళ కొరకు నువ్వు ఆస్తి సంపాదించకపోవచ్చు, వాళ్ళ కొరకు నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు పోగు చేయకపోవచ్చు, బిల్డింగ్ కట్టకపోవచ్చు, వారి కొరకు నీ జీవితంలో ఏమాత్రం వెండి బంగారము ప్లాట్లు సంపాదించకపోవచ్చు. కానీ నీకున్న దాంట్లో యథార్థంగా జీవించి వారికి ఆశీర్వాదాలను, దేవుని బట్టి కలిగినటువంటి ఆశీర్వాదాలను వారికి స్వాస్థ్యంగా నువ్వు ఇస్తూ వచ్చావు. అందుకని మించినటువంటి భాగ్యమేం కావాలి. అందుకని యథార్థవర్తనులు, నీతిమంతులు పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు అంటే వాక్యం చెప్తా ఉంది. కొందరు పిల్లలు సాక్ష్యం ఇస్తారు వాళ్ళ తండ్రి గురించి. మా తండ్రి మాకు ఆస్తిపాస్తులు సమకూర్చలేదు, కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి ఐశ్వర్యాన్ని మా తండ్రి మా కొరకు పోగు చేశాడు. ఏంటిది అంటే ఆశీర్వాదం, భక్తి, దైవికమైనటువంటి లక్షణాలు. ఇవి చాలా శ్రేష్టం కదా. అందుకనే ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో కాబట్టి సుఖం లేకుండా, నెమ్మది లేకుండా, ఈ విధంగా శాపగ్రస్తమైన దాన్ని కూడగట్టి మన కుటుంబానికి శాపం తెచ్చుకునే దానికంటే కలిగిన దాంట్లో యథార్థంగా జీవించి ఆశీర్వాదాన్ని తెచ్చుకోవడం మనకెంతో గొప్ప ధన్యత, మనకెంతో మంచిది. కాబట్టి అడ్డదారిలో పోయి ఇష్టానుసరణ మార్గంలో వెళ్ళి ఇంటి మీదకి శాపం తెచ్చుకున్న దానికంటే కలిగిన దాంట్లో తృప్తిగా జీవించి ఆశీర్వాదం తెచ్చుకోవడం మనకెంతో మంచిది కదా. అందుకని కదా ఆధ్యాత్మిక జీవితంలో
గుర్తించడం కాక నేను జీవించే నా జీవితం యథార్థంగా బతకాలి. భూమిని బతికేంత కాలం ఏం తీసుకొని రాలేను, ఏం తీసుకొని పోలేను. ఖాళీగా వచ్చాను, ఖాళీగా నుంచి వెళ్ళిపోతాను కదా. నేను పోయేది ఖాయం. అది నా పిల్లలను కనీసం దీవించబడాలా, ఆశీర్వదించబడాలని తాపత్రయం అనుకుంటే యథార్థంగా జీవించి యథార్థమైన జీవితంలో కలిగి జీవించడం మనకెంతో మంచిది. ఎలా ఉంటున్నాం దయచేసి గుర్తిస్తాం. ఉదయకాలం పూట ప్రార్థనలు ఏకీభించుకుంటాం, పరీక్షించుకుంటాం. ఈ వాక్యం వింటున్న సందర్భంగా మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటాం. ఎలాంటి జీవితాన్ని జీవిస్తుంటున్నాం. కాబట్టి యథార్థంగా జీవించటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించను దాకా. మొక్కల మీకు వస్తాం, మళ్ళీ మనం పరీక్షించుకుంటాం, ప్రార్థనలో ఏకీభిస్తాం. ప్రారంభించాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకం వెళ్ళే దేవ, విధంగా మీ సన్నిధికి రాగలిగే భాగ్యం ఇచ్చినారు, వందనములు. రాత్రంతా కాపాడినారు, వందనములు. నూతన దినంలో ప్రవేశపెట్టినారు, వందనములు. ఇచ్చిన రక్షణ కాపుదాల భద్రతను బట్టి ఉదయమాన ఆరాధించి పూజించి సాగిలపడుతూ ఉదయకాలం మీ పరిశుద్ధ లేఖనంతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని ఉదయకాలము మీరు మాట్లాడుతూ వచ్చిన మీ శ్రేష్టమైన మాటను బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. యోబు తన జీవితంలో మరి తాను యథార్థవంతుడుగా నీతిమంతుడుగా మరి తను జీవిస్తూ వచ్చినాడు. తదనంతరం తన పిల్లలు కూడా ఆ విధంగా